ఎంత అందంగా ఉందో. అరే భరత్, సిగరెట్ ఏదందా? అమ్మో, ఈ దమ్ము కొట్టేంత దమ్ము నా దగ్గర లేదు. హలో, పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టున్ అని నీకు తెలిసిన పురాణాలు లేదా? అదేమో నాకు తెలీదు గాని పొగ తాగితే యముడు దున్నపోతు మీద వచ్చి తీసుకెళ్తాడని మాత్రం తెలుసు. ఇదిగా ఇప్పుడు తాగినా యముడు వస్తాడు, తాగకపోయినా యముడు వస్తాడు. ఈ లోపల ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా. అయినా మనకు తెలిసిన సినిమాలో హీరోలు అందరు సిగరెట్ తాగుతారుగా, ఎప్పుడు సినిమాలు చూడలేదా? చూడకే, ఈ అందరి హీరోలు వచ్చే ముందు ఇంకో హీరో కూడా వస్తాడు. ఎవరు? ఆయనే ముఖేష్. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. కాలిందా? ఇప్పుడు చెయ్యే కాలింది, వదలకపోతే మీ జీవితం కాలిపోతుంది. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ ని ఆఫ్ చేయండి, లైఫ్ ని బాగు చేసుకోండి. ఆ ఫాలో అవుడి, ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. రే, పొద్దున ఎవరి కొంపు అంటుకుందిరా? గంటల బండి వస్తోంది. అరే రే, అంటుకుంది మన కొంపేరా. రే లేరా రే. ఏంటి పొగ? ఈ కొంపలో దరిద్రం తాండవం చేస్తుంది. అది పోగొట్టడానికే పొగబెట్ట. దొరికాడురా బుడ్డోడు. అరే, నువ్వు మొన్న సిగరెట్ పొగ పీలిస్తే పోతారన్నావు, మరి పొగ పీలిస్తే పోరా? నీ బుర్రలో అజ్ఞానం అడవి గడ్డిలా పెరిగిపోయినట్టుంది. ఆ పొగకి ఈ పొగకి, సబ్బు వాసనకి గబ్బు వాసనకి ఉన్నంత తేడా ఉంది. ఏమిటో ఆ తేడా? ఈ పొగ పీలిస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. మరి ఆ పొగ పీలిస్తే మీరు దేవుడి దగ్గరికి పోతారు. పొగ పెడితే దేవుడు వస్తాడా? అజ్ఞానులు కదా, నీతి త్వరగా బుర్రకెక్కదు. మీ బుర్రకెక్కేలా ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు అడవిలో దారి తప్పితే ఏం చేస్తారు? పొగ పెట్టి మేము ఇక్కడ ఉన్నాం, సేవ్ చేయండి అని చెప్తాం కదా. అలాగే ఇక్కడ మనం పెట్టే పొగని పైన దేవుడు చూసి మనందరినీ సేవ్ చేస్తాడు అంటారు. ఇలాగే కంద రామాయణంలో ఏరీలు మనం వాడిని మారుద్దాం అనుకుంటే వాడు మనల్ని మార్చేటట్టున్నాడు రా దేవుడా. ఓరిని అయ్యా, టీషా బోర్డు కూడా కౌంటర్లు వేస్తున్నాడు రా. అభిగాడి ప్రేమలో పడ్డాక ఆఖరికి వీడికి కూడా లోకు అయిపోయావురా. ఇదిగో అనా, అభి ఎక్కడన్నా? అభియా ఎక్కడానికి వెళ్ళాడు కోటకి. నువ్వా? ఎలా వచ్చా? పైప్ పట్టుకొని వచ్చాను. కింద పడితే? ప్రేమలో పడ్డాక ఎక్కడ పడినా బానే ఉంటుంది. బాగుంటుంది బాగుంటుంది. ఎవరన్నా చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. చూసావుగా, వెళ్ళు. అంటే ఇప్పుడు ఏమన్నా చేయాలనిపిస్తుంది, చేశాక వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటి చేసేది? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళు. డ్రెస్ చేంజా? చేసుకో. చాలే. అయినా దొంగలా రావడానికి సిగ్గులేదు? దొరలాగా రావడానికి నేనే ఇంటల్లుండి కాదు. అమ్మో, అమ్మ వాళ్ళు చూస్తే బాగోదు. వెళ్ళు. ఏటీఎంకి వచ్చాక ఏమీ తీసుకోకుండా వెళ్ళకూడదు. ఏటీఎం ఏంటి? ఏటీఎం అంటే ఎనీ టైం ముద్దు. 2 ముద్దులు డ్రా చేసుకొని వెళ్ళిపోతాను. ఏటీఎం టెక్నికల్ ప్రాబ్లం లో ఉంది. ఇప్పుడు డ్రా చేసుకోవడం కుదరదు. ఏంటి కుదరంది? నిన్ను